తెలంగాణలో మరోసారి స్టాచ్యూ పాలిటిక్స్ నడుస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. కాంగ్రెస్ పార్టీ పాలన మొదలయ్యాక మొదటిసారిగా తెలంగాణ తల్లి విగ్రహంపై రచ్చ జరిగింది అప్పట్లో. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై వివాదం కూడా నడిచింది. మరి ఇప్పుడు సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు అంశం తెరపైకి వచ్చేసింది. బీసీల జపం చేస్తున్న తెలంగాణ పార్టీలు పూలే వారసులు తామేనంటూ బీసీ నినాదాన్ని ఎత్తుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఓటు బ్యాంక్ కోసమే పూలే జపం చేస్తున్నాయా లేక చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నాయా? తెలంగాణలో తాజా స్టాచ్యూ పాలిటిక్స్ ఎలా నడుస్తోంది? తెలంగాణలో స్టాచ్యూ పాలిటిక్స్ ముందుగా తెలంగాణ తల్లితో ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడినాటి నుంచి ఇన్నేళ్లుగా తెలంగాణ తల్లి రూపాన్ని కాదని రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా మరో విగ్రహం తయారు చేయించి ఆవిష్కరించటం సర్వత్రా చర్చనీయాంశమైంది. పాత విగ్రహం ఒక పార్టీకి మాత్రమే పరిమితమైందని, ప్రస్తుతం ఆవిష్కరిస్తున్న విగ్రహం తెలంగాణలో ప్రతి ఇంట్లో ఓ తల్లిని తలపించేలా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే, కొత్త విగ్రహం తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహమంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. కొత్త తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మ లేకపోవటం, పాత తెలంగాణ తల్లికి ఉన్నట్టుగా కిరీటం, భారీ ఆభరణాలు లేకపోవటం, పట్టుచీర కాకుండా సాదా చీర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మిరుమిట్లు గొలిపే వజ్రాలు, భారీ పట్టుచీర, ఒక చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో కంకులు అన్నీ సమకూరాయి. కానీ గాంభీర్యం, ఉదాత్తత, శిల్ప లక్షణాలు, తెలంగాణ భౌగోళిక స్ఫురణ ఉండాల్సినంత లేకుండా పోయిందని విమర్శలు వినిపించాయి. ఇన్నేళ్లుగా ఉన్న రూపం కాదని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయ ఆవరణలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించిన విషయం తెలిసిందే. అనంతరం సచివాలయ ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు పూనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ తూర్పారా పట్టింది. మన తెలంగాణకు రాజీవ్ ఏమవుతాడు అని వారు నిలదీస్తుంటే అడిగేందుకు నువ్వెవరని కాంగ్రెస్ నిగ్గదీసింది. ఈ క్రమంలో చెప్పు తెగుద్దంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రాజీవ్ విగ్రహ వివాదం పొలిటికల్ దుమారం రేపింది. సచివాలయం ఆవరణలో రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై ముందస్తుగా కౌంటర్లిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ అస్తిత్వంతో ఆడుకుంటే ఊరుకునేది లేదని కేటీఆర్ కామెంట్ చేశారు. అక్కడ కేసీఆర్ విగ్రహం పెట్టాలనే ఉద్దేశంతోటే రాజీవ్ గాంధీ విగ్రహం అడ్డుకుంటున్నారని కేటీఆర్పై రివర్స్ అటాక్ చేశారు రేవంత్ రెడ్డి. దీంతో ఇద్దరి మధ్య డైలాగ్ వార్ వేడెక్కింది. వేలాది కోట్లు దోచుకుని వందలాది ఎకరాల్లో పాముజులు కట్టుకున్న వారి విగ్రహాల కంటే దేశం కోసం అమరులైన రాజీవ్ గాంధీ విగ్రహమే మేలన్నది కాంగ్రెస్ వాదన. తెలంగాణ తల్లిని అగౌరవపరిచి రాష్ట్రానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఊరుకునేది లేదనేది బీఆర్ఎస్ వాదన. సెంటిమెంట్ టచ్ అవుతుందనే ఇబ్బంది రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గింది. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేస్తే ఊరుకునేది లేదంటూ కౌంటర్లిచ్చారు రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన రానివారు ఇప్పుడొచ్చి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి ఆ స్థలంలో ఏ విగ్రహం పెట్టాలో కూడా ఆలోచిస్తామంటూ మరో అడుగు ముందుకేసింది బీఆర్ఎస్. తెలంగాణ తల్లి విగ్రహానికి బదులుగా రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్ఠించాలనుకోవటం టోటల్ తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానించినట్టే అంటూ ఉమెన్ సెంటిమెంట్ను కూడా రాజేసింది బీఆర్ఎస్. తామధికారంలోకొచ్చిన తొలి రోజే సచివాలయ పరిసరాల్లో ఉండే చెత్తనంతా తొలగిస్తామంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజీవ్ విగ్రహంపై కేవలం కేటీఆర్, రేవంత్ మాత్రమే కాదు, ఇరు పార్టీల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం కొంతకాలం డైలాగ్ వార్ నడిపించారు. తాజాగా తెలంగాణ రాజకీయాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు అంశం కీలకంగా మారింది. అణగారిన వర్గాల కోసం పోరాడిన పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి బీసీ నినాదం స్మరిస్తున్న కవిత అందులో భాగంగా విగ్రహ ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కూడా చేపట్టారు. అయితే బీసీ సమస్యలు భుజాలపై మొయ్యాలనుకున్న కవితకు పూలే విగ్రహ విషయంలో సీఎం రేవంత్ భారీ షాక్ ఇచ్చారు. కవిత తన నిరసన అధికం చెయ్యకముందే పూలే విగ్రహ ఏర్పాటు అంశం కొలిక్కి తెచ్చేశారు. ఆమె డిమాండ్ చేసినట్టు అసెంబ్లీలో కాకుండా నెక్లెస్ రోడ్లో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ స్థల పరిశీలనకు సీఎం స్వయంగా హాజరయ్యారు. స్థల సర్వేను పూర్తిస్థాయి ప్రణాళికతో అందించాలని ఆదేశాలు కూడా ఇచ్చారు.
భవిష్యత్తులో ఈ విగ్రహం వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తేందుకు అవకాశం లేకుండా డిజైన్ చేయాలన్నారు. దీంతో కవిత దగ్గర ఉన్న ఒక్క అస్త్రం కూడా నిర్వీర్యమైందని విశ్లేషకులంటున్నారు. పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కవిత నిరసన బాట పట్టడంతో కాంగ్రెస్ తెలివిగా ఆలోచించిందంటున్నారు విశ్లేషకులు. సీఎం మూర్ఖంగా పూలే విగ్రహం గురించి పట్టించుకోకపోతే ప్రజల మన్ననలు పొందే అవకాశం వచ్చుండేది కాదని, ఒకవేళ అసెంబ్లీలో కదా విగ్రహం ఏర్పాటు చేయమని డిమాండ్ చేసిందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పూలే గురించి అందరికీ తెలపాలనే ఉద్దేశంతో 24 గంటలు రద్దీగా ఉండే నెక్లెస్ రోడ్ ప్రాంతాన్ని ఎంచుకున్నామని చెప్పే అవకాశాలు ఉన్నాయని, ప్రజలకు చేరువలో ఉంచి పూలే త్యాగాలు, ఆయన సాధించిన విజయాలు ప్రజలకు మరింత చేరువ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు. అయితే ఈ విషయంలో కవిత మాత్రం పట్టు వేయటం లేదు. నెక్లెస్ రోడ్లో పూలే విగ్రహం ఏర్పాటు చేయటం హర్షణీయమే కానీ అసెంబ్లీ ఆవరణలోనూ పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు లేనట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏనాడు కూడా పూలే గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్కు చెందిన ఏ ఒక్క నేత అడగలేదు. అసలు బీసీలకు రిజర్వేషన్ల గురించిన ప్రస్తావనే లేదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక బీసీలను బీఆర్ఎస్ నేతలు నెత్తిన పెట్టుకుంటున్నారు. బీసీల కోసం పోరాడుతున్నట్టు, బీసీల అభివృద్ధి తమ పార్టీతోటే సాధ్యమైనట్టు ప్రసంగాలిస్తున్నారు. కవిత సైతం అధికారంలో ఉన్నంతకాలం ఏమీ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం బీసీల సమస్య తమ సమస్యగా తీసుకుని ముందుకెళ్లడం వింతగా ఉందంటున్నారు విశ్లేషకులు. అలాగే రేవంత్ కూడా బీసీల ఓట్ల కోసమే పూలే విగ్రహ ఏర్పాటు అంశంపై వేగంగా స్పందించారని, ఎన్నాళ్లు అధికారంలో ఉన్న ఆయా పార్టీలకు పూలేపై ఇసుమంత కూడా అభిమానం లేదంటున్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్, కాంగ్రెస్ బీసీ మంత్రం జపిస్తున్నాయని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటు కీలకంగా మారుతోంది. అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి బీసీ నినాదం స్మరిస్తున్న కవిత బీసీ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శిస్తూనే విగ్రహ ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు. మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రచ్చ జరిగింది. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదమైంది. ఇప్పుడు కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన కవిత డిమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలోనే పులిస్టాప్ పెట్టేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కీలకంగా మారుతోంది. ఇప్పుడు అణగారిన వర్గాల కోసం పోరాడిన పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పోరాడడానికి బీసీ నినాదం స్మరిస్తున్న కవిత బీసీ నేతలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శిస్తూనే విగ్రహం ఏర్పాటు కోసం పట్టుబడుతున్నారు ఆమె. మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో రచ్చ జరిగింది. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు వివాదం అయింది కూడా. ఇప్పుడు మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిన కవిత డిమాండ్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదిలోనే పులిస్టాప్